హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మీనాక్షి వంటశాల. నేను ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా చేసుకున్నా చూపిస్తున్నానండి. ముందుగా కొన్ని బెండకాయలు తీసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఇలా చాప్ చేసి పెట్టేసుకున్నాను. దానికి కావాల్సినవి చాప్డ్ ఆనియన్, మిర్చి, ఉల్లి ఆకు, కొత్తిమీర ఆకు, కరివేపాకు. అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్దాము. ముందుగా బౌల్ పెట్టేసేసి ఆయిల్ వేసేసి ఆవాలు, జీలకర్ర వేస్తున్నాను. కాస్త చిటపట్లాడిన తర్వాత కాస్త మెంతులు కూడా వేసుకుంటానండి ప్రతి కర్రీలో. సో వేగిన తర్వాత నెక్స్ట్ ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆనియన్స్ ఇది వేసుకున్నాను. కాస్త పసుపు కూడా వేసాను. కాస్త ఫ్రై అవ్వనిద్దాము. సో నెక్స్ట్ నేను చాప్డ్ వెల్లుల్లి తీసుకున్నానండి. వెల్లుల్లి పొట్టు తీసేసుకొని ఇలా కట్ చేసేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ మనం తీసుకున్న కరివేపాకు, కొత్తిమీర, ఉల్లాకు అయితే వేసుకున్నాము. కాస్త ఫ్రై అయ్యాక మనం చాప్ చేసి పెట్టుకున్న లేడీస్ ఫింగర్ అయితే వేసాను, బెండకాయలు అయితే వేసాను. కాస్త ఈవెన్గా కలిపేద్దాము, పోపునంతా పట్టిద్దాము. ఇప్పుడే సాల్ట్ మాత్రం వేయొద్దండి. కాస్త ఫ్రై అయిన తర్వాత మగ్గిన తర్వాతనైతే వేసాను సాల్ట్. సో నెక్స్ట్ కాస్త మగ్గిన తర్వాత నేను చిల్లీ పౌడర్ అయితే యాడ్ చేసేసుకున్నాను. మనకి బెండకాయ ఫ్రై అవ్వాలి అంటే మాత్రం లిడ్ క్లోజ్ చేయకుండానే కుక్ చేయాలండి. లిడ్ క్లోజ్ చేస్తే మాత్రం కర్రీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.